బాప్తిసం క్లాస్కు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనిషి బ్రతుకులలో అత్యున్నతమైన అవసరం మరో జన్మ పొందడం. ఈ భాగ్యాన్ని మనం కల్పించడానికి బాప్తిసానికి సంబంధించిన పాఠాలను ఇచ్చి నేర్పిస్తున్నటువంటి తండ్రిని దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, బాప్తిసం ఎంత అవసరం అని అంటే మనమందరము ముందర పాఠాల్లో విన్నాం. పరలోకములో పుట్టి మనము ప్రయాణమై ఇప్పుడు ఎక్కడున్నాము? భూమి మీదకి వచ్చామని ఏమన్నా విన్నారు కదా. అందరము యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నామని, మన ప్రయాణం పరలోకంలో ప్రారంభమై భూమి మీదకి వచ్చి ఉందని, భూమిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పాతాళ లోకానికి వెళ్తారని, పాతాళ లోకంలో నుండి తిరిగి తీర్పు అయిన తరువాత మనం పరలోకానికి చేరుకోవాల్సిందని. అయితే ప్రయాణము అన్నప్పుడు అందులో ప్రమాదం కూడా ఉంటుంది. ఏనా ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి, ఎప్పటికైనా ప్రమాదం అనేది ప్రయాణంలో ఉంటుంది. ఏనా ప్రమాదం అంటే ఏందైనా ఇంగ్లీష్లో చెప్పకండి యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్ అంటే అది అనుకోకుండా జరిగే విపత్తుని ఏమంటారైనా ప్రమాదం. కానీ ఈ ఆత్మకు సంబంధించినటువంటి ప్రయాణంలో కూడా ప్రమాదం ఉంది. ఇది అనుకోకుండా జరిగేది కాదు. శరీరానికి కావాల్సింటే అనుకోకుండా జరుగుతుంది, కానీ ఆత్మకి ప్రమాదం ఉందని బైబిల్ గ్రంథంలో మనకు ముందే చెప్పాడు. అంటే ప్రమాదం ఉందని తెలుసుకొని మరి ఇంకా ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి. ఈ ఆత్మ కూడా ప్రయాణంలో మన దేహంలో ఉండి పంపబడుతుంది. సో మన ప్రయాణం పరలోకం నుండి ప్రారంభించబడి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి దేహం ఇవ్వబడింది. దేహం ఒక వాహనం లాంటిది, అంతే కదనన్నా. మన ఆత్మ దేని మీద కూర్చొని ఉంది? దేనిలో ఉంది? శరీరంలో ఉంది. శరీరం ఒక యంత్రం, ఒక వాహనం లాంటిది. దీన్ని ఉపయోగించుకొని భూమిని దాటుకునేసి మన ప్రయాణాన్ని ముగించుకొని మరో లోకానికి వెళ్ళిపోవాలి. ఓకేనా? అందులో ప్రమాదం ఉంది. ఏ ప్రమాదం ఉందని అంటే 2 ప్రమాదాలు ఉన్నాయి. అందులో ఒకటి పాపం అనే ప్రమాదం. మన ఆత్మ పాపంలో పడింది అని అంటే పరలోకానికి వెళ్ళదు. అదే ప్రమాదం. ఆత్మకున్న పెను ప్రమాదం ఏదనంటే ఏమైనా అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళదు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనం, ఆత్మలో ఎడబాటునైన మనం పరలోకానికి వెళ్ళడానికి వీలు కాదు. ఎందుకంటే పాపము చేసిన దేవదూతలనే పరలోకంలో దేవుడు ఉంచుకోవాలా, కొట్టి తగలెట్టేశాడు కిందకి, తెలుసు కదా. అటువంటి పాపులైన మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడా? అది ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. రెండవ ప్రమాదం ఏముందంటే తీర్పు. మహాప్రమాదం కదనా. తీర్పులో క్రీస్తుకు లాంటి రూపము, పరిశుద్ధత, నిర్దోషత్వం అనేటువంటి రూపం ఎవరికైతే ఉందో వారిని తీసుకెళ్ళడానికి యేసుప్రభువారు 2వ రాకడలో రానోయన్నారు. అర్థమైంది నాన్న. ఈ 2 ప్రమాదాలను తప్పించుకోవడానికి మనం పాఠం వింటున్నాం. మొదటి ప్రమాదమైన పాపం నుంచి తప్పించుకోండి, అది బాప్తిసంలో తప్పించబడుతుంది. రెండవ ప్రమాదమైన తీర్పు, అది తప్పించుకోవాలంటే బాప్తిసం పొందిన తర్వాత నీ దేహ అవయవాలు, నీ క్రియల చేత అది ఆధారపడి ఉంది. ఇంకేనా దానికి సంబంధించినటువంటి ఒక పాటను మీకు పాడి వినిపిస్తాను. మరి నేర్చుకోండి, చక్కగా వినండి, అర్థంతో కూడి తెలుసుకోండి. పాడుతాను, వినండి. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా.
న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో అలమటించగా, దాహముతో విలపించగా, ఆకలితో అలమటించగా, దాహముతో విలపించగా, రోగముతో కృషించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకోలేదు నీవెందుకో, నన్ను చేర్చుకోలేదు నీవెందుకో అని యేసు నిన్నడిగిన ఏ మందువు, అని యేసు నిన్నడిగిన ఏ మందువు. తీర్పులు అడగబోతాడట ఈ మాటను. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు, గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు మందలుగా విభజించగా, మందలుగా విభజించగా, ఈ రెంటిలో నీది ఏ స్థానమో, ఈ రెంటిలో నీది ఏ స్థానమో అని యేసు నిన్నడిగిన ఏ మందువు, అని యేసు నిన్నడిగిన ఏ మందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము, గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము, ప్రతిఫలము తానివ్వగా, ప్రతిఫలము తానివ్వగా, ఏ వైపునా నీవు నిలచియుందువో, ఏ వైపునా నీవు నిలచియుందువో అని యేసు నిన్నడిగిన, అని యేసు నిన్నడిగిన ఏ మందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయ
అధిపతి అయిన దేవుడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. నాకు ఒక కాపీ అన్నదాన్ని. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఏ వైపు నన్ను ఉంటావని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని అడగనై ఉన్నారు. దానికి సరిపడే జవాబు మా దగ్గర ఉందని మేము పరిశీలించుకోగలిగితే మా దగ్గర ఒక్కటి లేదని చెప్పక తప్పదు. మా దగ్గర ఏమీ లేవు అని తీర్పు దినం ముందు చెప్తే ఒప్పుకోవడానికి మా యేసుప్రభు వారు రాలేదు. కఠినంగా తీర్పు తీర్చి తండ్రి కుడివైపున ఉన్నవారిని తీసుకుని వెళ్ళి నీ సన్నిధికి అప్పగించినట్లు నీ వాక్యంలో చదువుకుంటున్నాం. మా బ్రతుకంతా ఈ కోటి విద్యలకే సరిపోయిందని అన్నా. కానీ కోటి విద్యలతో సంపాదించుకున్న ఆహారాన్ని తిన్న తర్వాత తీర్పును తప్పించుకునే పని మేము కలిగి ఉండలేదు తండ్రి. మాటలు తెలియక కొంతమంది సంపాదించుకోలేదు, కొంతమంది తెలిసి కూడా సంపాదించుకోలేదు. ఇదిగో తెలుసుకోవడానికి నీ పిల్లలు చేరొచ్చారు. వారికి సవివరంగా తీర్పులో మా ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం అడగనై ఉన్నారో అది తెలుసుకుని ఒక అవకాశాన్ని మీ పిల్లలకి ఇవ్వండి తండ్రి. ఎన్నో దినాలు పోగొట్టుకున్నారు, మరలా సంపాదించుకొని నీ సన్నిధికి రావాలని తిరిగి వచ్చారు. పాపములో నుండి రక్షింపబడాలని, రక్షింపబడిన తర్వాత తీర్పు నుండి కూడా రక్షణ పొందాలని మీ మహాజ్ఞానం వైపు ఆర్జిస్తున్నారు. ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా పిల్లలకు అందివ్వండి, వారిని రక్షించండి పాపము నుండి, తీర్పు నుండి. ఈ గొప్ప సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలంగా మమ్మల్ని మార్చి చెప్పడానికి మాత్రమే కాక జీవించడానికి కూడా అవకాశాన్ని ఇచ్చి నడిపించమని, నాటి పాఠంలో మీ పిల్లలకు అర్థమయ్యేలా సహాయం చేయమని నా ప్రార్థన మా ప్రభుని క్రీస్తు నామమున బ్రతిమలాడి వినిపించుకునిచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలన్నా. ఇవన్నీ పిన్ చేసావా? ఎందుకు రాబోయే ఇప్పుడు కిందకి పిన్ ఎందుకు లేవు? ఉన్నాయి ఇక్కడ డ్రాలో ఉండాలి కదా నాన్న. ఇది వదిలేసుకుంటారు వెళ్ళి, లేదా చూడు డ్రాలో పెద్ద స్టాప్లర్ ఉంది, చిన్న స్టాప్లర్ సరిపోదు. ఆ స్టాప్లర్ ఎత్తుకోపోయి చూపించి ఒక పిన్ ప్యాకెట్ కొనుక్కొచ్చేసాయి. పెద్దది, చిన్నది కాదు. డ్రాలో నా డ్రాలో ఆఫీస్ రూమ్లో బాగేనాల ఆఫీస్ రూమ్ డ్రాలో. సరేనా, పాఠం విందాం. అందరికి చేరిందా? చేరకపోతే పక్కన ఉన్న వాళ్ళని చూసుకోండి. ఎవరైతే బాప్తిసం పొందాలనుకుంటున్నారో వారందరూ ఈ బుక్ కలిగి ఉండండి నాన్న. ఇది జెరాక్స్ చేయడానికి ఇన్ని పేపర్లు ఇంకా ఉన్నాయి. కనీసం ఇది వినండి, ఇది తెలుసుకునేనా క్రమంగా వినేసి బాప్తిసం పొందాలని కోరుతున్నాను. ఒక వ్యక్తి బాప్తిసం పొందాలని అంటే కనీసం నేర్చుకోకుండా బాప్తిసం పొందకొద్దు కదనా. ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే ఏం చేసి ఉండాలంట ఆయన? ఒప్పుకొని ఉండాలి ఏనా. బాప్తిసం పొందాలంటే ఏం చేయాలట? ఒప్పుకోవాలట. చదివారా లేదా? చదివారా? 10వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా బాప్తిసం పొందాలంటే వారు ఒప్పుకోవాలంటున్నా. చూడండి, ఒప్పుకోకుండా బాప్తిసం ఇవ్వకూడదు. అది ఏమనగా, ఏమని ఒప్పుకోవాలి చెప్తున్నాడు. అది ఏమనగా యేసు ప్రభువు అని చదవాలా. ఓకేనా? యేసు ప్రభువని మీ నోటితో ఏనంటే మీ నోటితో ఏం చేయాలట? ఒప్పుకొని. రికార్డ్ అవుతుంది. చదువునా. దేవుడు మళ్ళా చదువు. మృతులలో నుండి ఆయనను నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అన్నా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకునే ఎడలా, యేసును ప్రభువని నీ నోటితో ఒప్పుకో. నోటితో ఒప్పుకునే ఎడల నువ్వు ఏం పొందవచ్చును?
రక్షణ పొందవచ్చును. 4 కంటే మీరు 3:30కి 3:45కి ఇక్కడ ఉండాలి. ఏమైనా నన్ను డిస్టర్బ్ చేయకుండా. రైట్, కూర్చోండి. కాబట్టి ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలంటే. నపుంసకుడు తెలుసు కదా నాన్న మీకు, అవునా? కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ చదువుకుంటూ వస్తున్నాడు, అర్థం కాలేదు. తనకి పిలిపి వెళ్ళి ఏం చేశాడైనా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని అందించి, వారు వెళ్తూ ఉండగానే నీళ్ళున్న చోటికి వచ్చినప్పుడు రథమును నిలుపమని ఆజ్ఞాపించాడు అని అక్కడ ఒక అంకి ఉందని చదివాము. అక్కడ ఏమని ఉందంటే ఆయన ఆ రథము నిలుపమని ఆజ్ఞాపించు అన్నటువంటి ఆ మాటకి ఏమర్థం అని అంటే, చదువుతారా? 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, ఏనా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం నాన్న. వారు త్రోవలో వెలుచు ఉండగా నీళ్ళున్న ఒక చోటి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. అంకి ఉందా? పుట్నోట్ కింద పుట్నోట్ చదవనా. కొన్ని ప్రాచీన పంతుల్లో ఏమని రాయబడిందంట, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తిసం పొందవచ్చని చెప్పాను. ఇంకా అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొనుచున్నావా, విశ్వసించుచున్నావా అని ఉత్తరం ఇచ్చెను. నీళ్ళల్లో కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు అడిగే ప్రశ్న ఇది నాన్న. యేసుక్రీస్తును దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకొనుచున్నావా అని అంటే నువ్వేం చెప్పాలన్నా? నేను మిమ్మల్ని కూడా అడుగుతారు బాప్తిసం తీసుకునేటప్పుడు, ఈ మాటకి సమాధానం చెప్పకపోతే జల సమాధి మీరు, అవునా కదా? చెప్పాలి. చాలామంది ఏం చేస్తారు తెలిసిన, నీళ్ళలో కూర్చొని టాను మొహన్ చూస్తారు. ఎవరు మొహాన్ని చూస్తారా? పాస్టర్ మొహన్. ఏం చెప్పాలో తెలియదుగా. నువ్వు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకొనుచున్నావా అని అడుగుతాడు పాస్టర్ గారు. నేనైనా అప్పుడేమన్నాలా? ఏం చెప్పాలో తెలియకుండా చూస్తారు మొహాలని ఇట్లా. అప్పుడు పాస్టర్ గారు చెప్తాడు, ఏమని? ఒప్పుకొనుచున్నానని చెప్పు అంటాడు. అవునా? అట్ట ఒప్పించాలా? అది ఒప్పుకోలా? నీ నోటితో నువ్వే ఒప్పుకోవాలా. ఏమన్నా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని. అర్థమైందన్నా? ఇది ఒప్పుకోవాలంటే మాకు తెలిసి ఉంటే కదా అయ్యగారు అంటారా? అందుకే ఈ క్లాసు చూసారా? ఒప్పుకోవాలి. బాప్తిసం పొందాలంటే ఒప్పుకోవాలంటే ఏమేమి ఒప్పుకోవాలి? ఎవరెవరిని ఒప్పుకోవాలి? ఎవరిని ఒప్పుకోవాలి? నాన్న, యేసుని ఎవరిని ఒప్పుకోవాలి? యెహోవా దేవుని ఎవరిని ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్మని ఎవరిని ఒప్పుకోవాలి? సంఘాన్ని ఏ సంఘమని ఒప్పుకోవాలి? బోధకుని ఏ బోధకుడని ఒప్పుకోవాలి? సువార్థకుని ఏ సువార్థకుడిని ఒప్పుకోవాలి? రెండు ఉంటే అర్థమైందన్నా? ఒకటే ఉంటే పర్వాలేదు, మీకు అందరికీ పాఠం చెప్పాల్సిన అవసరమో లేదు. రెండు ఉందే. నేనేనా? విశ్వాసము 2 ఉందే. విశ్వాసము, అవిశ్వాసము, సువార్త, భిన్నమైన సువార్త, బోధకుడు, అబద్ధ బోధకుడు, యేసుక్రీస్తు, దొంగ క్రీస్తు, తండ్రి, దొంగ తండ్రి. అనా రెండుగా ఉన్నప్పుడు మరి ఏమి ఒప్పుకోవాలి నాన్న? వాడిని కిందకు పంపించే తల్లి. ఈ క్లాస్కి వచ్చేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదన్న. ఇదంతా ప్రశాంతమైన వాక్యం తెలుసా? అందుకే డిస్టర్బెన్స్ చేయవలసి వాళ్ళు రాకూడదు. వాక్యం వినాలి. వాడికి ఏదో కొనిపెట్టి ఎవరిని భద్రంగా దగ్గర వదిలిపెట్టి వచ్చేసాను. ఇంకేనా? ఇప్పుడు చెప్పండి, ఏమని ఒప్పుకోవాలంటే తెలుసుకుంటే కదా. చెప్పు మరి, యేసుక్రీస్తు ఎవరు?
నన్ను చాలామందిని అడిగితే యేసు ప్రభు తండ్రి అంతేనా, యేసు ప్రభువే తండ్రి, పరిశుద్ధాత్ముడే తండ్రి, తండ్రి అని యెహోవా యేసుక్రీస్తు ఇచ్చాడు, యేసుక్రీస్తు వాడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనా, ముగ్గురు ఒక్కరే. అట్లని ఏమని ఒప్పుకోవాలో తెల్లమొహం వేస్తారు. కాబట్టి ఏమని ఒప్పుకోవాలో మేము నేర్చుకుంటే ఒప్పుకుంటాం. అవునా? యేసు ప్రభు దేవుని కుమారుడట, యెహోవా దేవుడు తండ్రి అట, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు తమ్ముడట, బోధకులు ఇద్దరున్నారట, విశ్వాసం రెండుందట. అది అడుగుతారా? అది చెప్పడానికి పాఠం. మీకు అర్థమైనా? ఒప్పుకోవాలి. బాప్తిసం పొందాలంటే, ఒప్పుకోవాలంటే నమ్మాలి కదా, ఒప్పుకోవాలంటే విశ్వాసం కావాలి కదా. అవును, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఒప్పుకోవాలంటే ఎట్ట దేవుని కుమారుడని అడగరా? అందుకే ఆ పాఠం చెప్తాను. ఆ తర్వాత పరిశుద్ధాత్ములు అంటే ఎవరు చెప్తాను, దేవదూతలు అంటే ఎవరు చెప్తాను. అందుకే వీటందరి మీద మీకు ఏం కావాలన్నా మనసు మార్చుకునే మనసు కావాలి. నువ్వు పాపేను ఒప్పుకొని మారే మనసు నీకు కావాలి. నిన్ను పాపేను ఒప్పించాలి. అర్థమైందా? ఈ లోకం పాపముతో నిండి ఉందని చూపించాలి, యేసుక్రీస్తు పరిశుద్ధుడని నిరూపించాలి. ఇవన్నీ నమ్మితే కదా నువ్వు మనసు మార్చుకోవడానికి. నువ్వు పాపంలో ఉన్నావు తల్లి, నువ్వు మారి పరిశుద్ధురవు అని అంటే, నువ్వు పాపంలో ఉన్నావో లేదో తెలియకుండా ఉంటే ఎలా మారాలనుకుంటావు? అదంతా ఒప్పించాలి కదా. కాబట్టి ఒప్పుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే విశ్వాసం కావాలి. ఏం కావాలన్నా? విశ్వాసం. విశ్వాసం ఎట్లా వస్తుందమ్మా? వినుట వలన విశ్వాసం వచ్చును. దేనిని? రక్షణ సువార్తను. దేన్ని వినాలంటైనా? 2 సువార్తలు ఉన్నాయి. ఒకటి భిన్నమైన సువార్త, ఒకటి ఉన్నది ఇదిగో రక్షణ సువార్త ఉంది. ఇప్పుడు ఏ సువార్త వినాలి మీరు? అది రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్తలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. చదవండి ఏ ఏ భాగాలు ఉన్నాయో. అపోస్తుల కార్యములు 8:12. అపోస్తుల కార్యములు 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచూ ఉండగా, అయినా సువార్తలు ఏమేమి ఉందని ప్రకటిస్తున్నారంట ఆయన? దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గురించి సువార్తను ప్రకటించుచూ ఉండగా, వారు ఆ వాక్యాన్ని నమ్మింటే విశ్వసించి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి. ఓకేనా? బాప్తీసం పొందాలంటే ఖచ్చితంగా ఏదేది విని ఉండాలట? దేవుని రాజ్యమును గూర్చియు క్రీస్తు నామమును గూర్చియు. సో దేవుని రాజ్యములో ఏమేమి పాఠాలు ఉన్నాయి? దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం. అందులో ఎవరెవరు ఉన్నారు వారందరి గురించి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామం అంటే ఏందో తెలుసుకోవాలి. అందుకని ఒక బుక్కుగా తయారు చేసి మీ చేతికి ఇచ్చాం. కనీసం ఈ పాఠాలంతా వినగలిగితే చూడండి. ఒకసారి ఈ పేపర్ ఉండేది మళ్ళీ చదువునా. మీకు మొదటి పేపర్ ఇచ్చున్నాం చూడండి. మొదటి పేపర్, ఆ మొదటి పేపర్ని ఒకటి చదవండి. ఒక పాపిని రక్షించుటకు బోధించవలసిన కనీసం లిస్ట్, కనీసం నన్న. ఓకేనా? ఏందట? ఒక పాపి తన పతనపు స్థితిని గుర్తించాల. మొదట పతనం అంటే ఏదైనా నశించిపోయిన స్థితి, పాపములో చనిపోయిన స్థితిని అని అర్థం. చనిపోవడం అంటే అది కాదు. చనిపోయిన వంట అంటే అర్థమేనా? ఏమా? ఎడబాటు. దేవుని దగ్గర నుంచి ఏమైపోయాడట? ఎడబాటు. రైట్. ఒక పాపి తన పతనపు స్థితిని గుర్తించినప్పుడు అతను రక్షణ పొందుటకు, పాపం నుండి రక్షణ పొందుటకు నిశ్చయించుకున్నప్పుడు క్రీస్తు స్థానిక సంఘము ద్వారా పంపబడిన సువార్తికుని ద్వారా రక్షణ సువార్తను వినవలెను. పంపబడని సువార్తికుని దగ్గర వినకూడదు. ఇష్టం ఉంటే చెప్తాడు, లేకపోతే పోతాడు. పంపబడినవాడైతే ఆడే వెళ్ళి చెప్తాడు, వాడు లేకపోతే ఇంకొకరిని పంపుతారు. అందుకని క్రీస్తు సంఘము చేత పంపబడిన వాడై ఉండాలట. ఓకేనా?
రక్షణ సువార్తను వాడు చెప్పబడుతుండగా వినవలెను. ఆ రక్షణ సువార్తలో ఏమి దాగి ఉన్నది అనగా, అది అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం చదివాము. అయితే ఫిలిప్పు అదిగో దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు ఆ సువార్తను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. పై వాక్యం ప్రకారము సువార్తలో దేవుని రాజ్యము క్రీస్తు నామము ఉన్నది గనుక దేవుని రాజ్యము క్రీస్తు నామము అని అంటే ఏమిటో తెలుసుకునే వాళ్ళను 2 భాగాలు చేశాం. ఒకటి దేవుని రాజ్యము, ఇంకొకటి క్రీస్తు నామం. దేవుని రాజ్యములో ఏమేమి పాఠాలు ఉన్నాయంటైనా కనీసం దేవుని కూర్చొని తెలుసుకున్నావా? దేవుడు ఎవరు, దేవుడు ఎవరో కూడా తెలియకుండా వాడికి ఏమని బాప్తిస్మ ఇచ్చేది చెప్పినాయన? ఇవ్వచ్చు అంటారా, ఇవ్వకూడదు అంటారా? ఇవ్వకూడదు. నేనైతే సచ్చినా ఇవ్వను. సరేనా? నేర్చుకుని నేను అడిగే ప్రశ్నకు చెప్పగలిగినప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని గురించి నేను చెప్పాలి కదా తీర్పులో. నేనెందుకు మిమ్మల్ని గురించి నిందనైపోవాలి? నేనెందుకు పరలోకం పోకుండా పోవాలి? ఒప్పుకుంటే, నిజంగా ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఇస్తాను. నేనేం మీ డబ్బులకో దానికో ఈ పనులు చేసుకోవట్లేదు, అంతే కదనన్నా. మీరు వెళ్ళి చెప్పేటప్పుడు దీని కొరకు మీరు ఆశించకూడదు. ఒక ఆత్మను రక్షించి ఒకరినైనా, ఇది కదా ఈరోజు ఆరాధనలు మీరు విన్నది, ఒకరినైనా రక్షించుదరనే కదా. ఎన్ని విద్యలట? 1,000,000 విద్యలు దేవుడు నీకు నేర్పించింది. ఏనైనా ఈ విద్యను నాకు ఇచ్చిన నా దేవునికి నేను ఏం న్యాయం చేయాలి చెప్పండి? పోనీ ఏం మిమ్మల్ని ఏమార్చేసి బాప్తిస్మ ఇచ్చేస్తే వల్ల వచ్చే ఆదాయం ఏం చెప్పు? వద్దు, కరెక్ట్గా తెలుసుకుని పొందండి. మీరేనా పొందండి, చెప్పండి. దేవుని గురించి, దేవుడు ఎవరో తెలుసుకో, మానవుడు ఎవరో తెలుసుకో. మానవుని గురించి నిజం తెలియకుండా మానవులుగా బ్రతుకుతున్నాం మనం. మీకు వచ్చానన్న మానవు గురించి సత్యం? పాట విన్న తర్వాత చెప్తారన్నయ్య నిజంగా రాదని. నేను మాకెందుకు తెలియదు అనుకుంటున్నారేమో. నన్ను గురించి నాకు తెలియకుండా ఉంటుందంటారా? మీకు తెలియదు, చెప్తా. దేవుడు చెప్తాడు. మనల్ని గురించి మనకే తెలియదు. ఎందుకని? మనల్ని ఎవరన్నా చేసిందా? అమ్మ నాన్న. అమ్మ నాన్న చేయలేదా? మనల్ని అమ్మ నాన్న చేయలే? చేసి ఉంటానని ఏ అమ్మ నాన్న అన్నారనుకో, మరి చెప్పమంటా నేను అమ్మ నాన్నని. ఏమని? నన్ను ఎట్ట చేసావో చెప్పు, నన్ను ఎందుకు చేసావో చెప్పు ఆయన అడిగానంటే సమాధానం చెప్పరు. అంటే నన్ను చేసిన ఆ దేవుడు మాత్రమే చెప్పగలడు నన్ను గూర్చి. నేను ఎన్ని భాగాలో చెప్పు అంటే, ఆహా నువ్వు నన్ను కన్నావా లేదా నిన్ను కన్నానంటదమ్మా అంటే అది అర్థం కాదు కదా. అర్థమైందా? అమ్మకు కూడా తెలియదు, నాన్నకు కూడా తెలియదు, వాళ్ళమ్మ నాన్నకు కూడా తెలియదు. కలగజేసిన దేవుడు మాత్రమే చెప్పగలడు. రైట్ రైట్. దేవుని సంకల్పమును కూర్చున్నా చెప్పు. మరి దేవుని సంకల్పం ఏంటి నిన్ను కనడంలో, అది తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత పరిశుద్ధాత్మను కూర్చున్నా పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పు. మరి ఇంతవరకు పరిశుద్ధాత్ముడు ఎవరో అని తెలుసుకోకుండా కొన్ని 100 సంఘాలు ఉన్నాయి నాన్న. అదే సంఘాలు అవుతాయా? లేదు, నిజం చెప్తున్నాను. పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద బిషప్లని పేరు పెట్టుకున్న వాడికి కూడా పరిశుద్ధాత్మ ఎవరు తెలియదు. అది తెలుసుకోవద్దు. మీరు తెలుసుకోకుండా బాప్తిస్మ ఇచ్చామంటారా? తెలుసుకోవాలి. తర్వాతనైనా దేవదూతలను కూర్చున్న సత్యం, దేవదూతలు ఎవరంటే తెలియదు. అట్లాంటి వాళ్ళకి బాప్తిస్మ ఇమ్మంటారు చెప్పు. దేవదూతలు ఎవరో ఎలా పుట్టారో చెప్పాలిగా. అపవాది ఎవరో అని కూడా తెలియదు నాన్న చాలామందికి. చెప్పాలి వద్దా? చెప్పాలి. తర్వాత మానవ పతనం అంటే మానవుడు ఏ విధంగా పతనమైపోయాడు అక్కడే పెట్టుకుని ఉంటారు. అట్టే వేసుకుని వెళ్ళిపో, లేదా పాఠం అయిన తర్వాత ఏదో కూర్చున్నా నాన్న డిస్టర్బ్ చేయకుండా పోయేటప్పుడు వేసుకుంటారు. బదులు ఇచ్చేయి, అన్నీ ఇచ్చేయి, అన్నీ ఇచ్చేయరా వెళ్ళు. అయిపోయిన తర్వాత పెట్టించుకోండి, వరుసగా పిన్ నువ్వు చేసుకున్నాడు. రైట్. ఏనా మానవ పతనం, ఓ మనిషి పాపములో ఎలా పడిపోతున్నాడు, ఎలా పడిపోయాడు. ఎవరన్నా అడుగు, నేనేం పాపం చేశానమ్మా అంటారు. మనమైతే ఓకేనన్నా. కొంతమంది నిజంగానే వారి పాపం అంటే ఏదనుకుంటున్నారంటే వ్యభిచారం, దొంగతనం, నరహత్య.
ఈ 3 చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా లేరు నాన్న? అమ్మ చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఇది చేయకుండా ఉండేవారు ఉన్నారా లేరా? మీరు ఎవరైనా చంపారు ఇక్కడ ఉన్నవాళ్ళ? లేదు. దానినా దొంగతనం చేశారయ్యా? చేసి ఉంటాం, చిన్న ఇడ్లీలు, అంతేకాని పెద్ద పెద్ద నేరాలు చేశారా? అవునా? వ్యభిచారాలు చేశామా? నిలబడగలం. మేమేమి తప్పు చేశామా? మేమేం పాపం చేశామనవచ్చు నువ్వు. అంటే పాపం అంటే ఏందో, నువ్వు ఎలా పతనమైపోయావో, ఎప్పుడు పతనమైపోయావో. కొంతమంది అంటున్నారు చిన్నపిల్లలు కూడా పాపులే. ఎలా పాపం చేశారు చిన్నపిల్లలు? అంటే పాపం ఎప్పుడు చేస్తారు? ముసలోళ్ళు అయిపోయిన చేస్తారా? చిన్నపిల్లలే చేస్తారా? గర్భంలో ఉండేటప్పుడే చేస్తారా? శిశువులుగా ఉన్నప్పుడు చేస్తారా? బాలుడుగా ఉన్నప్పుడు చేస్తారా? యవ్వనులుగా ఉన్నప్పుడు చేస్తారా? ఎప్పుడు పాపం చేసి మేము పతనమైపోయాం. తెలుసుకోవాలా వద్దా? ఇది తెలుసుకోవాల్సిన పాఠం. తర్వాత దేవుని విమోచన పథకమట. అంటే ఏందని అర్థం? పాపములో పడిపోయిన వారిని దేవుడు విమోచించడానికి ఏమైనా పథకాలు పెట్టాడా? ఏనైనా ఆరోగ్యశ్రీ పథకమా? అంతకంటే గొప్ప పథకం ఇది. అవునా? మిమ్మల్ని రక్షించే పథకం. ఎలాంటి పథకం? పాపములకు అమ్ముడుకుపోయిన మనల్ని విమోచించడానికి ఆయన ఏదో పథకాలు వేసాడట. ఏందో ఆ పథకాలు తెలుసుకుంటే కదా నువ్వు ఆ దారిలో రాగలవు. ఉదాహరణకి ఇప్పుడు మనకు ట్రాక్ ఉంది నాన్న, రైల్వే ట్రాక్ ఇక్కడ ఉందా? స్టేషన్కి ఎదురుగా. ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే ఎటు పోవాలన్నా? అటు దాటుకొని దిగి అటు దాటుకొని పోవాలి. ట్రైన్ వస్తే జజ్జనక జనరే ఇంతనా చచ్చిపోవాల్సిందన్నా. అంటే దాటుకొని పోయి చచ్చిపోవాలా? అందుకని వెతకాల ముందు మనం. ఇటు పోతే సస్తామో, ఈ రైల్వే వాళ్ళు ఏదో ఒక పని చేసి ఉంటారు, ఒక పథకం వేసి ఉంటారు అని ఇట ఆరా తీసామంటే అదిగో అక్కడ ఒక బ్రిడ్జి, అది పథకం. మర్యాదగా ఎక్కి ఆ పక్క దిగావంటే ప్రాణంతో పోతావు. ఇట్ట దిగావంటే జనారే, అది పథకం. పాపములో పడిపోయిన నిన్ను కూడా దేవుడు విమోచించడానికి ఒక బ్రిడ్జి, అదైనా ఒక పథకం వేసాడట. ఆ పథకం ఏదో తెలుసుకుంటే రైల్వే స్టేషన్ పోగానే ఆ పథకం మనకు అర్థమైపోయిందంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా పోయి లిఫ్టో బ్రిడ్జో మెట్లో ఎక్కి ఏం చేస్తాం నేనా? ఎక్కి ఆ పక్క దాటుకుని వెళ్ళిపోతాం. పథకం తెలిస్తే, తెలియకపోతే ఓకేనా? మోగుద్ది కంచా. అందుకని తెలుసుకో, మానవుల పథకం కూడా ఉందట, విమోచన పథకం. తర్వాత నాన్న ధర్మశాస్త్రం నుంచి విడుదల అన్నాడు. ధర్మశాస్త్రమా? అది ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? అసలు మనకెందుకు ఇది? అసలు ఈ గోలేంది? అవసరమా వద్దా? తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం అంటే తెలియకపోతే పాపం అంటే కూడా తెలియదట మనకి. పాపం అంటే తెలియాలంటే ఏ పాఠం నేర్చుకోవాలి మనం? ధర్మశాస్త్రం అన్న పాఠాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుందాం. తర్వాత జీవితమును కూర్చిన సత్యం. అసలు జీవితం అంటే ఏందని జీవితం అంటే? జీవితము అనే పదానికన్నా అర్థం చెప్పండి పోని. మీకు వస్తే ముందుకెళ్ళిపోతాను. ఇదేనా అది జీవితం అంటే ఏంటన్నా? ఆయుష్ కాలమును క్రియల ద్వారా ఖర్చు పెట్టే ఒక విధానం పేరే జీవితం. అర్థమైంది లేదో? ఇంకొకసారి చెప్పనా? జీవితం అంటే మనకున్న ఆయుష్ కాలాన్ని 70 లేక 80 సంవత్సరాలని ఖర్చు పెడతాము. ఎలా ఖర్చు పెడతాము? క్రియల ద్వారా ఖర్చు పెడతాం. ఎలాగూ చూసారా? ఇప్పుడు వచ్చి ఈరోజంతా ఏం చేశారు నాన్న? ఈరోజు ఎన్ని గంటలకు వచ్చేసారు? ఉదయం 10 గంటలకల్లా వచ్చేసారు. ఇదిగో 5 గంటల వరకు వింటున్నారు. ఇంతవరకు చేశారే, దాని పేరు ఖర్చు. ఖర్చు అనే పదానికి అర్థం ఏంటంటే సంపాదన అని అర్థం. ఆహా, ఇది ఎవరికి పుడుస్తారంటారా? ఈ పదానికి అర్థమైందన్నా? ఖర్చు అంటే ఏందని అర్థం? సంపాదన. ఖర్చు అంటే సంపాదన. ఏ డిక్షనరీలో ఉంది పదం? 1000 రూపాయలు ఎత్తుకుపోయి ఖర్చు పెట్టేసి వచ్చేసాను, అది సంపాదన అంటారా? 1000 రూపాయలు ఎత్తుకోపోయి ఖర్చు పెట్టేసి ఉత్త చేత్తో వచ్చేసావక్క. చీర కొనుక్కోరాలా నువ్వా? అవునా కదా? ప్యాంట్ షర్ట్ కొనుక్కోరాలా? మార్కెట్కి వెళ్ళి 200 రూపాయలు ఖర్చు పెట్టొచ్చారంటే ఏం చేసి వచ్చావా అమ్మా? ఖర్చు పెట్టేసి వచ్చేసావా? ఖర్చు పెట్టి తెచ్చేసావు. ఏది? వంకాయలు, పప్పులు, ఉప్పులు, టమోటా,
దీన్ని సంపాదన. ఇప్పుడు చెప్పు, ఆయుష్కాలాన్ని ఖర్చు పెట్టావనంటే ఏదో సంపాదించావన్నమాట. ఏమి సంపాదించావు? అమ్మొచ్చి అడిగిద్ది, 200 ఎత్తుకోపోయి మార్కెట్లో ఏం ఖర్చు పెట్టి వచ్చేవి చెప్పు అంటే, ఇదిగో అమ్మ టమాటాలు 1 కేజీ, ఇదిగో ఉల్లగడ్డలు, అదిగో ఉల్లిపాయ, ఇదిగో గోంగూర. అవునా? ఖర్చు వివరాలు చెప్తున్నావు. ఇదిగో లాభం ఇది. అమ్మే అడుగుతుంది 200 ఇస్తే. మరి దేవుడు అడగడా? అడుగుతాడు. ఇచ్చాను కదా, అది పాట పాడింది మనం, ఇచ్చాం కదా. అడిగితే ఏమిస్తావు? 2 ఇస్తావు. అది ఒకటి మంచి చెడు. ఇది అర్థమైందన్నా? కాబట్టి ఇది మీకు అర్థం అవ్వాలిగా. జీవితమును ఎలా ఖర్చు పెట్టేస్తున్నావో, ఎలా ఖర్చు పెట్టవలసి ఉన్నదో దాని పరిపూర్ణమైనటువంటి కూర్చున్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అదేనా? తర్వాత దేవుని రాజ్యమును కూర్చిన సత్యం. దేవుని రాజ్యమును కూర్చిన సత్యం. దేవుని రాజ్యం అంటే ఏంది అసలు? అనా సరే, పరలోకం ఆ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేశాడే. ఇదిగో ఆ రాజ్యం సమీపించి ఉంది అని అన్నాడే. సమీపించుందా? మరలా ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాడే. అదేమన్నా జోబిలు ఉన్న డబ్బా? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఎప్పుడు ఇస్తావు అని అడిగారు అపోస్తులు. చదువుతారు, లేకపోతే డౌట్ ఉందా? చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం చదువున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీలకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా ఆయనను అడుగగా. రాజ్యమును మరలా అనుగ్రహించెదవా. మరలా అంటే అన్న అర్థం కదా. మరలా అంటే రెండవసారి. అంటే అసలు మొదటిసారి ఇచ్చేశాడా? ఎప్పుడు ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? అది ఏమైంది? తెలుసుకోవాలో వద్దా? తెలుసుకోవాలి. కనీసం లెసన్స్. ఇది దేవుని రాజ్యములో ఉన్నటువంటి కొన్ని పాఠాలు, కనీసమైన పాఠాలు. రెండవ పార్ట్ క్రీస్తు నామమును కూర్చున్నటువంటి భాగాల్లో ఏవి ఉన్నాయనైనా? ఎవరు క్రీస్తు? ఎవరు తెలియాలి కదమ్మా. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి మొదట. ఆయనే తెలియకపోతే నీకు రక్షణ ఎట్టు వచ్చింది నాయన? ఆయన గురించి తెలుసుకోవాలి. రెండవది క్రీస్తు మరణమును గూర్చి. అందరూ చచ్చారు, ఈయన కూడా చచ్చాడు. నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటావా? అందరూ చచ్చింది ఒక ఎట్టు అయితే, ఈయన చచ్చింది మహారిట్టు. ఎందుకంటే ఈయన మరణంలో మనకేముంది నాయన? రక్షణ ఉంది. గాంధీ మహాత్ముడు చనిపోతే మనకు రక్షణ లేదు. తేడా ఉందా? తేడా ఉంది. ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు, రామారావు గారు చచ్చిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు, ప్రముఖులంతా చచ్చిపోయారు. కానీ మనుషులకి ఏ రక్షణ కలగల? యేసు ప్రభు వారు చచ్చిపోయారు, లోకమంతా రక్షణ. కాబట్టి ఏం తేడా? ఆయన మరణం గురించి అది తెలుసుకోవాలి. నెక్స్ట్, అవునా, సమాధి చేశాడట. ఎవరిని? యేసుక్రీస్తు. ఆ సమాధిని నేర్చుకుంటే నువ్వేమవుతావు? నువ్వేదో చేయాలి సమాధి. అది ఏదేది చేయాలో తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన తిరిగి లేచాడట. నువ్వు కూడా ఆ పాఠం నేర్చుకుంటే నువ్వు కూడా తిరిగి లేస్తావట. ఇంకా బాప్తీసమును గూర్చిన బోధ. ఓ అబ్బో, ఇది పెద్ద పాఠం. ఓకే, అది ఎందుకు నేర్చుకో. అది నేర్చుకోవడానికి ఇవన్నీ నేర్చుకోవాలి. అవునన్నా. ఆ తర్వాత క్రొత్త జన్మ అంటే ఏందో తెలుసుకోవాలి. క్రొత్త జన్మ అంటే అది ఎట్టాడిది? అది ఎవరైనా సర్ఫ్ సబ్బుతో వేసేసి మళ్ళీ ఉతికేసేదా? ఏందో అది ఎట్టొస్తుందో అసలు ఏంటి? ఆ పదానికి అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. తర్వాత క్రొత్త నిబంధన. అసలు నిబంధన అంటే ఏందో తెలియాలి. అది కొత్తది ఉందంట. కొత్తది ఉంటే ఏమి ఉండాలి? ఆయన కుడి చెయ్యి ఉంటే ఎడమ చెయ్యి కూడా ఉండాలి కదా. కొత్త నిబంధన ఉంటే పాత నిబంధన. ఆ నిబంధనకి ఈ నిబంధన గల తేడా ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఇది కూడా తెలుసుకోకుండా బాప్తిసం పొందితే ఏం చేయాలి చెప్పినా? అది మంచి బాప్తిసం కాదని నా అర్థం. ఏనైనా పునాది లేకుండా కట్టుకునే బిల్డింగ్ చాలా రోజులు ఉండదు.
చాలామంది అలాగే పొందేసి రెండవ బాప్తిసాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పాపం తెలియక. అనేనా బాగా వేసే పునాది ఎన్ని బిల్డింగ్లను కడుతూ ఎత్తుగా. తర్వాత సంఘం అంటే ఏంది? సంఘం అంటే ఏందన్నా? సంఘం అని ఎక్లీషియా అన్న పదానికి అర్థం ఏంటి? అబ్బా గొప్ప పాఠం అది. దాని గురించి తెలుసుకోకుండా బాప్తీసం తీసుకోకూడదు నాన్న. సంఘాలన్నీ ఉన్నాయి, ఇదన్నీ సంఘాలు అని అందరూ భ్రమపడుతున్నారు. ఏది సంఘమో ఏది సంఘం కాదో, డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఇందులో నిజమేదో కనిపెట్టుకోవాలి నువ్వే, ఎవరు చెప్తే కాదు, నువ్వే కనిపెట్టుకుంటావా 66 పుస్తకాల నుంచి. తర్వాత ఏనైనా ఆరాధన అంటే ఏంది? ఆరాధన అనే పదానికి అర్థమైంది అది తెలుసుకుందాం. తర్వాత ఆత్మీయ పెరుగుదలను గురించి, విశ్వాసమును గురించి, మారు మనసు గురించి, ఒప్పుకోలు గురించి. ఇదమ్మా కనీసం ఈ పాఠాలను అయినా వినుట వలన ఏమొచ్చునో విశ్వాసము, విశ్వాసం వలన ఏమొచ్చును మారు మనసు, మారు మనసు వలన ఏమొచ్చును ఏనైనా ఒప్పుకోలు, ఒప్పుకునటం వలన ఏముంటాము బాప్తీసం. అంటే ఓ వ్యక్తి బాప్తీసం పొందాలంటే కనీసం ఇది వినవలసిన అవసరమో ఉందంటారా లేదంటారా? ఉంది కదనైనా. అలాగైతే దీన్ని మీరు వినాలి. వినటానికి సమయం అడుగుతున్నాం. వారానికి ఒక్కసారి వచ్చి కూర్చొని 1 గంట వినేస్తే ఎప్పుడు చెప్పేది నన్ను దీన్ని నేను. మీరు ఎంత లేట్ చేస్తే అంత లేట్ చేయాల్సి వస్తుంది. నేను కూడా మీరు ఉన్నప్పుడల్లా వచ్చి గబగబా వింటానంటే గబగబా చెప్తాను. వద్దు సార్ ఆదివారం చాలు ఇదే ఎక్కువ అనన్నా ఆదివారం కూడా చెప్తాను. కాబట్టి సిద్ధపడండి, చెప్తాను. ఓకేనైనా. ఇప్పుడు ఏ పాఠం చెప్పుకుందాము? దేవుని రాజ్యాన్ని గురించి చెప్పుకుందామా, క్రీస్తు నామాన్ని గురించి చెప్పుకుందామా? ఏనైనా దేవుని రాజ్యాన్ని గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఎందుకంటే ముందు అది తెలిస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు తెలుస్తారు మనకి. సో దేవుని రాజ్యం గురించిన పాఠాల్లో ఒక్కొక్క పాఠంగా చెప్పుకుందాం. అందులో మొదటి పాఠం ఏది వచ్చింది చెప్పినైనా? అప్పుడు 5 అయిపోయిందా? పాఠాల పేరు చెప్పుకుంటేనే 5 అయిపోయిందమ్మా. ఏనన్నా సరే ప్రారంభించేస్తాం. దీన్ని ఆపకూడదు. ఇంతవరకు నేను ఎందుకు ఆపానంటే కొంతమంది ఏనైనా అస్థిరులట. ఏనైనా పేతురు గారు అన్నారు, వాళ్ళు వినరనైనా వారు అస్థిరులు, వారికి మనం చెప్పలేము అంటున్నాడు. వాళ్ళు ఎవరు నాకు తెలిసిపోతే పాప వారిని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరికీ చెప్పేద్దును నేనైనా. కాబట్టి వాళ్ళు అర్థం కాక ఈ ఇబ్బందులు. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. అటు వాళ్ళు ఎవరు ఉండకూడదని నా భావం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటాను, చూడనా 16వ వచనం. చదువునన్నా. పేతురు రాసిన 2వ పత్రిక నాన్న 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. ఎవరు అర్థం కాలే అక్కడ మనకి కదనైనా. 15వ వచనం చదువురా, అయితే అర్థమైపోద్ది. మరియు ఈ పత్రికను ఎవరు రాసింది? పేతురు గారు. ఓకేనా. ఎవరికి రాశారు? ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి విశ్వాసులకు ఈ పత్రికను వ్రాశాడు. ఓకేనా. రైట్, ఇప్పుడు చదవండి. మరియు మన ప్రభు యొక్క ఎంచుకునిడి మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఎవరు? పౌలు గారు ఏదో రాసి ఉన్నాడట, ఒక లెటర్స్. అవునా? కొత్త నిబంధనలు ఎక్కువగా లెటర్స్ రాసింది ఎవరునానా? ఎన్ని లెటర్నైనా గట్టిగా చెప్పండి, నేను కొట్టను. ఎన్ని? 14 పత్రికలు. ఓకేనా. అందులో 13 పత్రికలు, ఒకటి అటు ఇటుగా ఉంది. అందుకని
హెబ్రీ ఎవరు రాశారో ఇంతవరకు కరెక్ట్గా తెలియదు. కానీ కొంతమంది పేతురని బైబిల్లో కూడా రాసేసారని చదువుతున్నారు. దాని వివరణ కూడా ఎందుకు చూద్దాం తర్వాత, ఎవరు రాసి ఉంటారో ఏమో. ఓకేనా? రైట్. ఏమైనా అక్కడ రాసేసి ఉంది కాబట్టి వదిలేద్దాం. దాని వివరణ మీకు కావాల్సింటే చెప్తాను. బాగా అది పాస్టర్లకి టీచర్లకి కావాల్సిన పాఠం అది చెప్తాను. ఎవరు రాశారు, దాన్ని ఎలా రాశారు, అసలు నమ్మొచ్చా నమ్మకూడదా దాన్ని కొన్ని నియమాలు. సరే, ఆయన రాశాడట. ఆయన రాసిన పత్రికలు ఎట్టున్నాయంటైనా వీటిల్లో అంటే ఆ పత్రికల్లో గూర్చి కొన్ని సంగతులు ఎట్టున్నాయంటైనా కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని ఎవరు అర్థం చేసుకోలేరు అని అంటే విద్యహీనులు, అస్థిరులు. విద్యహీనులు అంటే 2 విద్యలు ఉన్నాయి. ఒక విద్య ఏదైనా, ఒక విద్య ఏదమ్మా గట్టిగా చెప్పండి. ఒక విద్య ఏది? ఈ లోక సంబంధమైన విద్య, జ్ఞానం. ఇది లేకపోయినా కూడా బైబిల్ని తెలుసుకోలేము. ఏం చెప్పినా వినేసి వెళ్ళిపోవాలా. అది జ్ఞానం ఉంటే అది ఉందో లేదో టకటక చూడవచ్చు. ఒకటే అది ఉండాలి. రెండవ విద్య, రెండవ జ్ఞానం, అది పైనుండి వచ్చిన జ్ఞానం, అది అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే అది అన్నాడు అయినా. ఒకటి విద్యాహీనులను, అస్థిరులను. అస్థిరులు అంటే ఏదైనా స్థిరం లేనివారు. ఒక ఆదివారం వస్తాము, ఇంకొక ఆదివారం మేము రాము అనే వాళ్ళ పేరు ఏందన్నా అస్థిర. దీనికి అటు చెప్పినైనా వీళ్ళకి ఒక పాఠం చెప్పేస్తాను, మళ్ళీ ఇంకొక వారం వచ్చి గమ్మున్న మొహం చూస్తుంటాడు అంటే ఏమని అర్థమా? అది వాడికి అర్థం కాలేదు. ఎందుకంటే మొదటి పాఠం వింటే కదా ఇది పాఠం ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న వాడికి ఏమన్నా ఏబీసీలకు వచ్చేసిన వాడికి పదాలు చెప్పేవచ్చు. పదాలు వచ్చేసిన వాడికి చిన్న చిన్న స్టోరీలు చెప్పేయచ్చు. చిన్న చిన్న స్టోరీలు నేర్చుకునేసేవాడికి బుక్ అంతా నేర్పించేయవచ్చు. ఇప్పుడు ఏబీసీ చెప్పేటప్పుడు రాలేడు, పదాలు చెప్పేసేప్పుడు వచ్చాడంటే ఏం చేస్తూ ఉంటాడా? నేను పదాలు చెప్తూ ఉంటే సిఏటి క్యాట్ అంటే ఏందా అంటాడా? ఎందుకని? వాడికి సి ఏందో ఎక్కడుందో తెలియదు, ఏ అంటే తెలియదు కదా. అలా అయిపోతున్నాయి బాప్టిజం క్లాస్ కూడా. అందుకని ఈ పాఠాలన్నీ మీరు సక్రంగా ఎవ్వరు మిస్ కాకుండా నీ దయచేసి వచ్చేస్తే అతి తొందరగా విని మీ బాప్టిజం పొందొచ్చు నాన్న. అందుకని పాపం పొందాలని ఎంతోమంది తాపత్రయపడుతూ వింటున్నారు. వారికి మీరు ద్రోహం చేయకండి. మీరు ఒకరోజు వచ్చేసి ఒకరోజు ఆగిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి ముందుకి రెడ్డు వచ్చే మొదలెత్తు అన్నాడు. తెలుసునైనా ఆ సామెతలోకి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? కథ అంతా చెప్పేస్తున్నాడట స్టోరీగా. ఆ తర్వాత అప్పుడే వచ్చాడు పెద్ద ఆయన, రెడ్డి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొదటి నుంచి చెప్పంటే ఇక 2వ రాత్రి కావాలి వాడికి. అట్లా అయిపోద్దునన్న వద్దు, సక్రంగా కరెక్ట్గా వచ్చేసేయండి. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో వీడియో సీడీలు డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నంబరు 7095910008.